అయితే ఇప్పుడు ఈ టైటిల్ చూస్తానే కొంతమంది యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసిన వాళ్ళకి కొంతమందికి కోపం రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మీలో కొంతమంది ఇక్కడ వీడియోలోకి వచ్చారంటే ఈ టైటిల్ చూసి వచ్చింటారు. అయితే ఈ టైటిల్ చూసినప్పుడు కొంతమందికి కోపం వచ్చింటుంది. దేశం బాగుండాలంటే క్రిస్మస్ జరగాలి అని అన్నాం అనుకో, 100% మంది 170% మందికి కోపాలు వస్తాయి. అదేంటి దేశం బాగుండాలి క్రిస్మస్ జరగాలంటే మీ మత ప్రచారం చేసుకుంటున్నారా అనే మాటలు మాట్లాడేవాళ్ళు లేకుండా పోలేదు, అనుకునేవాళ్ళు లేకుండా లేదు, తొందరపడి కామెంట్ పెట్టేవాళ్ళు లేకుండా పోలేదు. అయితే కొంచెం సావధానంగా ఓపికగా వినాలని మనవి చేస్తున్నాం. నిజంగా దేశం బాగుండాలంటే క్రిస్మస్ జరగాలి. అసలు క్రిస్మస్ అంటే మీరు అనుకున్నట్టు హంగులు ఆర్భాటాలు రంగులు లేదా సంతోషాలు పాటలు డ్యాన్సులు చిందులు క్రిస్మస్ తాత డెకరేషన్ క్రిస్మస్ తాత డ్రెస్ వేసుకొని గంతులు వేయటాలు చాక్లెట్లు ఇసిరేసాలు కేకులు కోయటాలు మీరు అనుకుంటున్న ఈ క్రిస్మస్ కాదు సుమా. వాక్యానుసారమైనటువంటి క్రిస్మస్ జరిగితే నిజంగా దేశం బాగుంటుంది. వాక్యానుసారమైన క్రిస్మస్ జరిగితే దేశం బాగుంటుంది. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఒక కాలేజీలో చాలా తరగతులు ఉంటాయి కదా, ఆ తరగతి గదిలో ఇంచుమించు 20 మంది పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 20 మంది పైగా స్టూడెంట్స్ ఉన్నప్పుడు క్లాస్లోకి ప్రొఫెసర్ వెళ్ళాడు. ప్రొఫెసర్ వెళ్ళి అలా ప్రొఫెసర్ క్లాస్ రూమ్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో పిల్లల్ని అడగడం మొదలుపెట్టాడు. విద్యార్థులు ఏమనంటే, మన దేశం బాగుండాలంటే ఏం చేయాలి? మన దేశం ఆర్థికంగా కావచ్చు లేదా సహజంగా కావచ్చు చుట్టుపక్కల దేశాలతో మనం అణగారిపోతున్నాం, దిగజారిపోతున్నాం. ఇలా బలమైన కారణాలు ఏంటి? దేశం బాగుండాలంటే ఏం చేయాలి అని స్టూడెంట్స్ అడిగారు. ఈ మధ్యకాలంలో కూడా డాలర్తో రూపాయి ఇంచుమించు 90 రూపాయలు పడిపోయింది. సో ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఇలా దేశం ఆర్థికంగా సతగారిపోతున్నప్పుడు అణగారిపోతున్నప్పుడు చాలా మందికి ప్రశ్న వస్తుంది, కోపం వస్తుంది. ఇప్పుడు దేశం బాగుండాలంటే ఏం చేయాలి అని ప్రొఫెసర్ క్లాస్లో అడిగితే అని సార్ అడిగాడు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరు లేచి అడుగుతారు కదా, చెప్తారు కదా. అలా ఒక్కొక్క స్టూడెంట్స్ లేచిన తర్వాత మొదటి స్టూడెంట్ చెప్పాడు, సార్ మన దేశం పాడవడానికి లేదా దేశం పతనం అయిపోవడానికి బలమైన కారణం రాజకీయ నాయకులు సార్ అన్నాడు. రాజకీయ నాయకులు బాగా పరిపాలిస్తే, రాజకీయ నాయకులు నమ్మకంగా ఉంటే, రాజకీయ నాయకులు బాగా చేస్తే, రాజకీయ నాయకులు దాచుకోకుండా మంచిగా పేదవారిని చూసుకుంటే, దేశాన్ని పరిపాలిస్తే దేశం బాగుంటుంది సార్ అన్నాడు. నిజమా పదమా? కరెక్టేనా? ఏంటి మాట్లాడరు? అవును కరెక్టే అన్నప్పుడు బాగా చెప్పారు, చాలా సంతోషం అని చప్పట్లు కొట్టారు. కొట్టిన తర్వాత కూర్చున్నారు. నువ్వేమనుకుంటా చెప్పాను. సార్ రాజకీయ నాయకులు తప్పు కాదు సార్, ఓట్లు వేసిన ప్రజలు తప్పు సార్ అన్నాడు. డబ్బుల కోసం తాగుడు కోసం కక్కుర్తిపడి ఓట్లు ఎవరు పడితే వాళ్ళు కొట్టారు సార్, కాబట్టి ప్రజలు తప్పు సార్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, రైటా రాంగా? కాదా? మరి ఓట్లు వేసిన కదా రాజకీయ నాయకులు వెళ్తారు. ఏమర్థం అర్థం కాలేదా? అర్థమైందా? అప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ లేపడితే అప్పుడు ఒక్కొక్కరు చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి వాడు రాజకీయ నాయకులు తప్పన్నాడు, రెండో వాడు ప్రజలు తప్పన్నాడు, మూడో వాడు లేచాడు. సార్ ముమ్మాటికి రెండో వాడు చెప్పింది మొదటి చెప్పింది రైటే సార్. అయితే ప్రజలు నిజంగా మంచి వ్యక్తి ఓటు వేయాలంటే ముందు ప్రజలకు జ్ఞానం ఉండాలి సార్, ప్రజలకు తెలివి ఉండాలి సార్, ప్రజలకు చదువుకొని ఉండాలి సార్. ప్రజలకు జ్ఞానం ఉంటే తెలివి ఉంటే తప్పకుండా మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు సార్ అని అన్నాడు. ఇంకా నాలుగో వాడు లేచాడు. సార్ ప్రజలకు ఎంత తెలివి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఈరోజు రాజకీయ నాయకులు యాక్టర్లు కానీ చదువుకున్న వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు 1-10 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మరి వారికి అంత తెలివి ఉంటే వారి కుటుంబాలు ఎందుకు కట్టుకోలేకపోతున్నారు సార్? వారి కుటుంబాల సమాధానం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని విడాకులు చేసుకుని వరుసగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. డబ్బున్న వాళ్ళు చేసుకోవట్లేదా? అనుమానాలతో డైవర్స్ తీసుకోవట్లేదా? బయట విచ్చలవిడిగా తిరగట్లేదా? మరి చదువుకున్న వాళ్ళు సాంప్రదాయంగా దేశానికి రాజ్యానికి నేర్పించాల్సినటువంటి వాళ్ళు పొట్టి బట్టలు వేసుకొని సాంప్రదాయబద్ధంగా నిజమైనటువంటి భక్తి అంటే ఏంటి, నిజమైన భయం అంటే ఏంటి, పెద్దల భయం అంటే ఏంటి నేర్పించాల్సిన వాళ్ళు డ్రగ్స్తో మత్తు పానీయాలతో వ్యభిచార కొంపల్లో డ్రగ్స్తో పబ్బుల్లో తిరుగుతూ పాపాన్ని విచ్చలవిడిగా చేస్తున్న వారు ఉన్నారు సార్. చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు సార్. ఇంకొక మాట చెప్పాలంటే చదువుకున్న వాళ్ళే కొత్త ఇన్నోవేషన్స్ కనిపెట్టి కుక్కర్లు ఎలా చంపాలా, ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలా, బ్లూ డ్రమ్ములు ఎలా పెట్టాలా కనిపెడుతున్నారు సార్. అదే పల్లెటూరులో చూడండి, ఒకప్పుడు 100 ఏళ్ల కిందట పెద్దగా చదువులేని మా అమ్మ గ్రామాల్లో పనిచేసుకుంటూ వాళ్ళ నాన్నగారు ఇచ్చి పెళ్లి చేస్తే చక్కగా అత్తగారింటికి వెళ్ళి మామగారింటికి వెళ్ళి సంసారం చేసి 12 మంది 15 మంది పిల్లలు కానీ ఆ 15 మంది పిల్లలకు స్నానాలు చేపించి వాళ్ళు వండి పెట్టి వాళ్ళు చూసుకొని కట్టుకున్న భర్తను చూసుకుని ఇలా కుటుంబాలు కట్టారు సార్. ఇక్కడ చదువు సమస్య కాదు సార్ అన్నాడు ఒకడు. అందరూ నోరులో పెట్టారు. మరి ఏంట్రా సమస్య? దేశం బాగుండాలంటే ఏం చేయాలి అన్నాడు. మరి ఏంట్రా సమస్య? ఇంత బాగా ప్రసంగం చేసావు, సరే బాగుంది, నువ్వు చెప్పరు మరి సమస్య ఏంటో అన్నాడు. రాజకీయ నాయకులు కాదు, ఓట్లు వేసిన ప్రజలు కాదు, మరి ఏంట్రా సమస్య అన్నాడు. సార్ దేశం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి సార్ అన్నాడు. ఏం బాగుండాలి? కుటుంబమా సార్? ఆగి కుటుంబం బాగుండాలా? అదేంట్రా కుటుంబం బాగుంటే దేశం ఎలా బాగుంటుందిరా? అప్పుడు అన్నాడు, సార్ ఒక కుటుంబం అంటే ఆ కుటుంబం బాగుంటే అలా కుటుంబాలు 10 కుటుంబాలు బాగున్నాయనుకో ఆ వీధి బాగుంటుంది. 10 వీధులు బాగుంటే ఒక గ్రామం బాగుంటుంది. 10 గ్రామాలు బాగుంటే ఒక మండలం బాగుంటుంది.
10 మండలాలు బాగుంటే ఒక జిల్లా బాగుంటుంది, 10 జిల్లాలు బాగుంటే ఒక రాష్ట్రం బాగుంటుంది, 10 రాష్ట్రాలు బాగుంటే ఒక దేశం బాగుంటుంది. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు కవి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, ఆ దేశంలో నివసించే ప్రజలు. అంటే దేశం అంటే అనేక రాష్ట్రాలు, అనేక రాష్ట్రాలు అంటే అనేక జిల్లాలు, అనేక జిల్లాలు కలిపితే ఒక రాష్ట్రం అవుతుంది. అవునా? ఒక రాష్ట్రం అవ్వాలంటే అనేక జిల్లాలు కలవాలి, అనేక జిల్లాలు అవ్వాలంటే అనేక మండలాలు కలవాలి, అనేక మండలాలు కలవాలంటే అనేక గ్రామాలు కలవాలి, అనేక గ్రామాలు కలవాలంటే అనేక వీధులు కలవాలి, అనేక వీధులు కలవాలంటే ఒక్కొక్క గృహం కలవాలి. ఆ గృహంలో నివసించే భార్య భర్త కరెక్ట్ పర్సన్ అనుకో, మంచి వ్యక్తులు అనుకో, జ్ఞానం కలిగి తెలివి కలిగి నిజంగా మంచి కుటుంబం అయితే ఆ కుటుంబం నుంచి వచ్చే ప్రేమ, ఆలోచన, జ్ఞానం, పిల్లలు, పెంపకం, ఆ కుటుంబం బాగుంటుంది. అలా కుటుంబాలు బాగుంటే ఆ వీధి బాగుంటుంది, అలా వీధులు బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటాయి మండలం బాగుంటాయి, జిల్లాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయి. ఇప్పుడు ప్రశ్న, ఆ కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలి? అర్థం కాలేదా? అర్థమైందా? సో ఓవరాల్ చెప్పాలంటే దేశం బాగుండాలంటే ఏం బాగుండాలి? కుటుంబం బాగుండాలి. మరి కుటుంబం అంటే ఎవరు? భార్య భర్త బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. భార్య భర్త బాగుండాలి అంటే వారి హృదయంలో క్రీస్తు జన్మించాలి. అనగా వారి కుటుంబాల్లో, వారి గుండెల్లో, ఇటు భార్యలోను ఇటు భర్తలోను క్రీస్తు ప్రేమ, క్రీస్తు సన్నిధి, క్రీస్తు ప్రసన్నత ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఎలాగో చెప్తా చూడండి. నిజంగా యేసుక్రీస్తుని అంగీకరిస్తే, నిజంగా యేసుక్రీస్తు మనం సేవిస్తే ఒక చంప కొడితే ఇంకో చంప చూపు. ఒక స్త్రీని మోహపు చూచినేడలా నువ్వు అప్పుడే వ్యభిచారం చేసిన వాడు అవుదువు అని నిజంగా పాటించే భర్త ఉన్నాడు అనుకో, పరాయి స్త్రీని పెట్టుకుంటాడా? పక్కింటి అమ్మాయిని ఎదురింటి వాళ్ళను, ఎదురింటి పక్క సందులోనో, ఆ ఊరిలోనో ఈ ఊరిలో మోహపు చూపు చూస్తారా? ఇదే కాలనీలో, ఈ కొండల్లో గుట్టల్లో పెళ్ళైన వాళ్ళు, యవ్వనస్తులు ఎంతో మంది ఈ పాడుపడిన గృహాల్లో పాపం చేసిన పెళ్ళైన వాళ్ళు షాక్. నేనైతే ఇదే కాలనీలో ఎందుకు రాస్తున్నారు? భయం లేదా? అయ్యో నేను తప్పు చేస్తున్నా భయం లేదా? ఉందా? భర్త పనికి వెళ్తాడు, భార్య పనికి వెళ్తాడు, భర్త కువైట్కి వెళ్తాడు, ఖత్తర్కి వెళ్తాడు, దుబాయ్కి వెళ్తాడు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పోతారు. ఎందుకు? భయం లేక. భయం ఉండాలంటే హృదయంలో దేవుడు ఉండాలి. హృదయంలో, కుటుంబాల్లో, భర్తలోను భార్య హృదయంలోనూ దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉండాలి. ఇటు భార్యలోను ఇటు భర్తలోను ఉన్నట్లయితే వారు తప్పు చేయగలుగుతారా చెప్పండి? తప్పు చేయాలని ఆలోచన వస్తుందా చెప్పండి? అయ్యో నా దేవుడు చూస్తున్నాడు భయం ఉంటుంది. అందుకని చెప్పా, కుటుంబాలు బాగుండాలంటే వాళ్ళ హృదయంలో దేవుడు జన్మించాలి. అనగా క్రిస్మస్ జరగాలి. క్రిస్మస్ అంటే చాలా మంది క్రిస్మస్ అంటే ఏదో అనుకుంటారు సుమా, పండగలు పబ్బాలు. వాస్తవానికి క్రైస్ట్ మాస్ అనే పదం నుంచి వస్తుంది. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ, పూజించడం, ఆరాధించడం, సేవించడం. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును సేవించడం, క్రీస్తును పూజించటం, ఇది అర్థం. ఇలా నిజంగా మన హృదయాల్లో క్రీస్తును సేవించే, క్రీస్తును ప్రేమించే, క్రీస్తును పూజించే హృదయం కనుక ఉంటే ఆ కుటుంబాలు బాగుంటాయి. ఎందుకంటారా? యేసుక్రీస్తు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపు చూసినట్లా అప్పుడే వ్యభిచారం చేసిన వాడవద్దు. నీ సహోదరుని అనవసరంగా వ్యర్థుడా అన్నంటే చాలు నరహత్య చేసిన వాడవద్దు. ఒక చంప కొడితే మరొక చంప చూపించు. నీ పొరుగువానికి లేని ఏడలా అతనికి సహాయం చేయి. ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తు బోధలు నిజంగా మనలో జనిస్తే, నిజంగా మనలో పుడితే మన కుటుంబాలు బాగుంటాయి. భార్య తప్పు చేయాలని భయపడుతుంది, భర్త తప్పు చేయాలని భయపడతాడు. భర్త 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా భార్య భయపడతాడు, భార్య 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా భర్త భయపడతాడు. ఎప్పుడు చెప్పండి? నిజంగా హృదయంలో క్రీస్తు ఉంటే, నిజంగా హృదయంలో క్రీస్తు జన్మిస్తే, నిజంగా వారి కుటుంబాల్లో ఆ కుటుంబంలో క్రీస్తు జన్మించే ఆ మనస్సాక్షికి భయపడిన వాళ్ళు తమ కుటుంబాన్ని కాపాడుకుంటారు. ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తారు. తమ కుటుంబంలో పక్కవాడు, పొరిగింటి వాడు పేదరికంతో అల్లాడిపోతుంటే, అనారోగ్యంతో బాధపడుతుంటే తన ఇంట్లో ఉన్న తీసుకొని ఇస్తాడు నిజంగా క్రీస్తు జన్మిస్తే. ఇలా క్రైస్తవ దేశంలో లేదా క్రైస్తవ మిషనరీలు ఎంతో మంది తమ జీవితాలు, తమ త్యాగాలు ప్రాణం చేసి తమ దేశాలు వదిలిపెట్టి అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళి కుష్ఠరోగుల మధ్య, అనాథకుల మధ్య, వ్యభిచారుల మధ్య, అనేకులకు మధ్య వెళ్ళి సేవ చేశారు క్రైస్తవ మిషనరీలు. ఎందుకు తెలుసా? వాళ్ళ హృదయాల్లో క్రిస్మస్ జరిగింది కాబట్టి. అంటే వాళ్ళ హృదయాల్లో క్రీస్తును ఆరాధిస్తున్నారు కాబట్టి, వారి గుండెల్లో క్రీస్తును కొలుస్తున్నారు కాబట్టి. మనం కొలిసినట్టు కాదు సుమా. చాలా మంది కొలిసినట్టు అంగులు ఆర్భాటాలు వేసుకోవద్దని చెప్పట్లా, డెకరేషన్ చేసుకోవద్దని చెప్పట్లా, కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సంవత్సరంలో ఎప్పుడు లేనంత ఆనందం, సంతోషం ఎప్పుడురా యవ్వనస్తులు ఎక్కువ మందిరానికి వచ్చేది, పరిచయం చేసేది, డెకరేషన్ చేసేది అంటే ఏడికి సౌండ్ రావట్లేదే. ఎవడు తెలుసా? క్రిస్మస్కే మొన్న ఒక అబ్బాయి వీడియో పెట్టాడు.
అన్న మా చర్చిలు రెడీ చేస్తాను అడ చేస్తాను అన్న. ఏం చేస్తాను తమ్ముడు అన్న. ఓ పెద్ద బోల్ వేసి దాని చుట్టూ బైల్డింగ్ వేసి ఓ యమనసులు మొత్తం అంగులు ఆరుబట్టలు తేలి చేసి ఒకటి కట్టేవాడైతే ఒకటి ఎత్తేవాడైతే ఒకటి చూసేవాడైతే అప్ప వాళ్ళ ఆనందం చెప్పబట్లే. అలా చేస్తున్నారు. నేను తప్పంటంలే, మంచిదే. కానీ సంవత్సరం అంతట్లో నిజంగా వాళ్ళు చేస్తున్న కట్టుకున్న వస్తువులు వాటి మీద వీటి మీద ఆనందాన్ని ఎత్తుకుంటున్నారు. నిజంగా క్రిస్మస్ అంటే క్రీస్తు మన హృదయం. ఇప్పుడు చెప్పండి, దేశం బాగుండాలంటే ఆ కుటుంబం బాగుందనుకో, వాళ్ళు పెంచే పిల్లలు బాగుంటారు. దేనికి విలువ ఇవ్వాలి? జ్ఞానానికా, తెలివికా, చదువుకా, డబ్బుకా, ఇతరుల మనుషుల మీద ద్వేషం, పగ, మత్సర ద్వేషాలు ఉంటాయంటారా? నిజంగా కుటుంబంలో క్రీస్తు జన్మిస్తే, ఆ కుటుంబంలో క్రీస్తు ఉంటే, ఇటు భార్యలోను ఇటు భర్తలోను ఉంటే కనుక, ఆ కుటుంబంలో అలా ఉంటే కనుక మత్సరాలు, ద్వేషాలు, కామము, అనుమానాలు, భయాలు ఉంటాయంటారా? ఉంటాయా? ఉండవు. అప్పుడు కుటుంబాలు బాగుంటాయి, వీధులు బాగుంటాయి. లంచాలు తీసుకుంటారా? మోసాలు చేస్తారా? పొరుగు వాడిని అన్యాయంగా అక్క ఒక 10,000 అప్పిక వచ్చే నెల 10వ తేదీ ఇస్తానక్క అని ఒక నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రిస్మస్ జన్మించిన వ్యక్తి అనగలిగాడు అనుకో, ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నాడు అనుకో, ఆ వ్యక్తిని నమ్మించాడు అనుకో, నిజంగా 10వ తేదీ ఇవ్వకపోతే ఇతని వ్యక్తి ఈ హృదయం ఏమవుతుందో చెప్పండి. నిజంగా క్రీస్తుని ఆరాధించే హృదయం అయితే సతికిల పడుతుంది, దుఃఖపడుతుంది, బాధపడుతుంది, వేదన పడుతుంది. అయ్యో అని అర్థమవుతుంది. చెప్పింది ప్రాణం పోయినా సరే నా దేవుని నామను దుఃఖపెట్టకూడదు అనే అంతరంగంలో బాధపడుతుంది. అలా క్రైస్తవుడు నిజంగా హృదయంలో క్రీస్తు జన్మిస్తే మోసం చేయలేడు, మోసం చేసి బ్రతకలేడు. ఒకరు సొమ్ము తీసుకొని వడ్డీలకు వ్యాపారాలకు చేసి మోసపోయి లేదా మోసం చేసి బ్రతకడు. ఎంతోమంది క్రైస్తవులు పేదవారి దగ్గర, మన మందిరానికి వచ్చే ఒక కుటుంబం కానీ పేదవారి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి చాలామంది కనపడుతున్నాడు, బాధ వేసేది. ఇప్పుడు నిజంగా వాళ్ళ గుండెల్లో క్రిస్మస్ ఉందంటారా? చెప్పండి, లేదు. ఎంతోమంది భర్తలు అక్రమ సంబంధాలు, ఎంతోమంది భార్యలు అక్రమ సంబంధాలు పెట్టారు. మరి నిజంగా వారి గుండెలకు క్రిస్మస్ జరుగుతుందంటారా? నిజంగా ప్రజలకు మేలు చేయాలి, దేవుడు చూస్తున్నాడన్న భయంతో నిజంగా రాజకీయ నాయకుడు పరిపాలిస్తే, నిజంగా వారి గుండెల్లో క్రిస్మస్ జరిగితే, నిజంగా వాళ్ళ గుండెల్లో దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంటే, లంచాలు మోసాలు చేసుకొని అన్యాయంగా అక్రమంగా దేశాన్ని పరిపాలిస్తారా? కనీసం ఒక పొరుగువాని వ్యర్థుడా అంటే నరహత్య చేసినట్టే అన్నాడు ప్రభు. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు వారి తల్లిదండ్రులు, వారి వంశాన్ని, వారి బిడ్డలను తిట్టుకున్న వాళ్ళు లేరా? ఒక నిజంగా వాళ్ళ గుండెలో క్రిస్మస్ జరిగితే అలా తిడతారా? నిజంగా అలా క్రీస్తుని ఆరాధిస్తే, నిజంగా నీ పొరుగువాడు నిజంగా అలా తప్పు చేస్తే నాన్న ఏంటి పరిస్థితి? నిర్దాక్షిణ్యంగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా భయంకరమైన పచ్చి బూతులు మాట్లాడుతూ కింద పచ్చి బూతులు కామెంట్లు పెట్టుకుంటున్నారంటే నిజంగా వారి గుండెలో క్రిస్మస్ జరిగిందంటారా? వాళ్ళ చెప్తాను, ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా సరే, క్రైస్తవ్యాన్ని ఎవరు దూషించినా, క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, వాక్యాన్ని, సేవకుని ఎవరు దూషించినా, క్రైస్తవులను పేరు పెట్టబడినటువంటి మీరు నిజంగా మీ హృదయంలో క్రీస్తు జన్మిస్తే, మీరు నిజంగా మారుమనసు పొందితే, వాళ్ళు 100 బూతులు మాట్లాడినా నువ్వు ఒక్క బూతు కూడా మాట్లాడలేవు. భయపడతావు, దేవుని చేతులకు అప్పగిస్తావు, భయపడతావు. ఒకవేళ పొరపాటున మాట్లాడినా తప్పు చేశానని దోషారోపణ కూడా వెళ్తావు. అది మన క్రైస్తవం కాదు. బూతులు మాట్లాడేది మన క్రైస్తవం కాదు. ఇది నిజంగా క్రీస్తు మన హృదయంలో జన్మిస్తే జరగబోయే అద్భుతమైన కుటుంబం. ఆ కుటుంబాలు బాగుంటే వీధులు బాగుంటాయి, అల్టిమేట్గా దేశం బాగుంది. ఒప్పుకుంటారా? చాలా బాగా చెప్పామన్నా. బైబిల్ అలాంటి ఉదాహరణ ఉంది. ఇది అర్థం అవ్వాలంటే మీ కళ్ళ ఎదుట నేను 2 కుటుంబాలు పెడతాను. ఆ 2 కుటుంబాల గురించి అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట పుట్టడానికి 1.5 సంవత్సరానికి ముందెళ్ళాలి. అంటే ఇంచుమించు యేసుక్రీస్తు పుట్టక 1.5 సంవత్సరానికి ముందు నుంచి 2 కుటుంబాల గురించి మనం ధ్యానం చేయబోతాం. ఆ 2 కుటుంబాలు ఎలా ఉన్నాయి? నిజంగా అలాంటి కుటుంబాలు మనం కట్టుకోగలిగితే, నిజంగా మన కుటుంబంలో క్రీస్తు జన్మిస్తే మన దేశం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు. మన పిల్లలను బాగా పెంచగలం, జ్ఞానంతో పెంచగలం, తెలివిగా పెంచగలం, మన దేశాలు బాగుంటాయి. సో ఏంటి ఆ కుటుంబాలు చూద్దామా?